బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమను తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకాలోని 40 గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు బంద్కు పిలుపునిచ్చారు. 40 గ్రామాలకు చెందిన సర్పంచులు ధర్మాబాద్ పంచాయతీ సమితి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తమ సరిహద్దుల్లోని తెలంగాణ గ్రామాలు అభివృద్ధి చెందుతుంటే తాము మాత్రం వెనుకబడిపోతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు బంధు, పెన్షన్లు, నిరంతర విద్యుత్ లాంటి పథకాలు తమకు కావాలని కోరుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తమను తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ధర్మాబాద్ పంచాయతీ సమీపంలో దాదాపు నాందేడ్ జిల్లాలోని 40 గ్రామాల్లో సర్పంచులు, ఉప సర్పంచులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమను తెలంగాణలో కలిపివేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి నెలకొన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం నిజామాబాద్ ప్రతినిధి భూపతి నడి తెలుసుకుందాం. భూపతి, చెప్పండి, దాదాపు మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లోని దాదాపు 40 గ్రామాల సర్పంచులు దీక్షకు దిగినట్లుగా తెలుస్తోంది. అసలు మొత్తం మీద ఆ గ్రామాలకు సంబంధించి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకాలో 40 గ్రామాలకు చెందిన సర్పంచులు ఈ రోజు ఒకరోజు ధర్నాకు దిగారు. ధర్మాబాద్ తాలూకా కేంద్రంలోని పంచాయతీ సమితి కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. తమ 40 గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయాలా, ఈ విధంగా మహారాష్ట్ర సర్కారు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఒకరోజు దీక్ష చేపట్టారు. ఇటీవల కాలంలో గత కొన్ని రోజులుగా మహారాష్ట్రకు చెందిన సమీప సరిహద్దు గ్రామాలకు చెందిన నేతలు ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో కలపాలని కోరుతూ ఇటీవల కాలంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలకు కూడా విన్నవించుకున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సరిహద్దుకున్న గ్రామాలకు చెందిన నేతలంతా కలిసి ఇప్పటికే నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, అదేవిధంగా పలువురు మంత్రులకు కూడా గతంలో కూడా లేఖలు అందించారు. స్వయంగా కలిసి తమ గ్రామాలను తెలంగాణలో కలుపుకోవాలని కూడా వాళ్ళు కోరిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు ధర్మాబాద్ తాలూకా కేంద్రంలోని పంచాయతీ సమితి ఆధ్వర్యంలో సర్పంచుల సంఘటన నాయకులందరూ ఏకమై ఇక్కడ ఆందోళన చేపట్టారు. తమ గ్రామాలను తెలంగాణ ప్రాంతంలో విలీనం చేసే విధంగా చర్యలు తీసుకోవాలా, తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంది, రోడ్ల నిర్మాణము, విద్యుత్ సౌకర్యము, అదేవిధంగా రైతు బంధు పథకంతో పాటు పెన్షన్ల స్కీమ్ విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తమ ప్రాంతం వెనుకబడిపోతుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో చాలా వెనుకబడి ఉన్న తమ ప్రాంతాలను, తమ గ్రామాలను తెలంగాణ ప్రాంతంలో కూడా విలీనం చేసినట్లయితే అభివృద్ధి సాధ్యమవుతుందని కూడా ఈ రోజు ధర్నా చేపట్టారు. సుమారు 40 గ్రామాలకు చెందిన సర్పంచులు, ఉప సర్పంచులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్పంచుల సంఘటన సమితి అధ్యక్షులు బాబురావు పటేల్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన కొనసాగుతుంది. అయితే గతంలో కూడా ఈ విషయమై తెలంగాణలో కలుపుకోవాలనే విషయంలో చాలా సార్లు వినతి పత్రాలు సమర్పించారు. అదేవిధంగా శివసేన పార్టీకి చెందిన నాందేడ్ ఎమ్మెల్యే ద్వారా, హేమంత్ పాటిల్ ద్వారా కూడా లేఖలను కూడా తెలంగాణ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి కూడా లేఖలను కూడా అందించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తమ ఆందోళనను ఉధృతం చేస్తామని కూడా వారు చెప్తున్న పరిస్థితి నెలకొంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారనే కోణంలో వారు ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే తెలంగాణ ప్రాంతానికి సరిహద్దునున్న నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు సరిహద్దున్న గ్రామాల్లో ఎక్కువ ఈ డిమాండ్ బలంగా వస్తుంది. ఈ డిమాండ్ బలంగా రావడంతో ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం ఈ 40 గ్రామాలకు 40 కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేసింది. అయితే ఈ నిధుల విడుదల విషయంలో కూడా కొత్త పంచాయతీ తెచ్చినట్టయింది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం 40 కోట్లు విడుదల చేసినప్పటికీ ఇప్పటి వరకు నిధులను పంచాయతీలకు కేటాయించలేదు. అయితే ఆ నిధులను జిల్లా పరిషత్ల ద్వారా అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రొసీడింగ్లు జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి పనులు ప్రారంభం కాకపోవడంతో నిరసనకు దిగిన పరిస్థితి నెలకొంది. తమకు సర్పంచులు ఉన్నప్పటికీ తమ ద్వారానే నిధులు విడుదల చేయాలా, తమ ద్వారానే అభివృద్ధి చేయాలని డిమాండ్ చేసినప్పటికీ మహారాష్ట్ర సర్కార్ స్పందించలేదు. ఈ నేపథ్యంలో మరోసారి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణలో తమ గ్రామాలను విలీనం చేయాలనే డిమాండ్ ప్రారంభమైంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ దృష్టికి కూడా ఈ విషయం
గతంలో కూడా రావడం జరిగింది. గత 3 నెలల క్రితం ఈ నిజామాబాద్ ఎంపీ కవితతో పాటు ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు మహారాష్ట్ర ప్రాంతం చెందిన నాందేడ్ చెందిన శివసేన ఎమ్మెల్యే కూడా ఈ డిమాండ్ కు మద్దతు కూడా పలికిన పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలంలో పలుమార్లు తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం మహారాష్ట్రలో గ్రామాల విలీనంపై చర్చకు వస్తున్నాయి, తమ వద్దకు వచ్చారని కూడా పలు సందర్భాల్లో కూడా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు తాము ఆకర్షితులు అవుతున్నామని చెబుతున్నారు. అయితే తెలంగాణకు సరిహద్దునే ఉన్న ఈ 40 గ్రామాలు విలీనం చేసిన మరింత అభివృద్ధి సాధ్యమవుతుంది. మహారాష్ట్ర సర్కారు జోక్యం చేసుకోవాలా, ఈ విషయంలో మహారాష్ట్ర సర్కారు జోక్యం చేసుకుని ఢిల్లీ స్థాయిలో అయితే పార్లమెంటు స్థాయిలో తమకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలా, వెంటనే చొరవ చూపాలని డిమాండ్ చేస్తున్నారు. లలిత. రైట్, థ్యాంక్ యూ భూపతి. 20% భూములు అంటే ఆల్కనే ఉన్నాయి, 80% భూములు ఇప్పటి కూడా ఇప్పుడు నల్లగానే ఉన్నాయి, మేము ఆల్కలేము శనిగా. అయితే మాకు కరెంట్ ప్రాబ్లం ఉన్నది, రోడ్ ప్రాబ్లం ఉన్నది, హాస్పిటల్ ప్రాబ్లం ఉన్నది, మళ్ళా పొలగాళ్ళకు ఏ స్కూల్ కాలేజీలు ఇవి కూడా సరిగా లేవు, ఎక్కడ టీచర్లు బరాబర్ రారు, వాళ్ళ చదువు కూడా సరిగా అవుతుంది. మరి వీళ్ళు కుంటూరు గుణాలు వాళ్ళకు కూడా పైసలు ఇస్తున్నారు. భూముల మీద ఏడాదికి పోయిన సంవత్సరంలో ఏమో ఎకరానికి 4,000 రూపాయలు ఇచ్చారు, ఇప్పుడు 5,000 ఇస్తానని మీ సీఎం గారు ఒప్పుకున్నారు. ఇవి అన్నీ వాళ్ళు చేసే పనులన్నీ మేము చూస్తే మాకు కూడా ఇట్లా అనిపిస్తున్నది కదా, మేము కూడా తెలంగాణలో రావాలని కోరుకుంటున్నాము. అయితే మేము మీ సీఎంని